దినోత్సవం రోజున మార్వాడీల దోపిడిపై ఒక పాట పాడినందుకు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు, రాజా సింగ్ గారు ఇద్దరు ఎస్ఓటి పోలీసులకు ఫోన్ చేసి నా మీద కేసు పెట్టించి దొంగతనంగా నన్ను కిడ్నాప్ చేయించారు. పోలీసులు వచ్చి నేను వాకింగ్ చేసి ఇంటికి వచ్చినా, నేను షార్ట్ మీదనే ఉన్నా, ఇద్దరు ఎస్ఐలు 6 మంది కానిస్టేబుల్ మొత్తం 8 మంది వచ్చేసి నన్ను చుట్టుముట్టి సివిల్ డ్రెస్ లో వచ్చి ఎత్తుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. పాట మొత్తం కూడా ఇంకా రికార్డు చేయలేదు, కేవలం పల్లవి మాత్రమే వాడిన ఆ రోజు. మార్వాడి మంది కుంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి బిజినెస్ లో నూకేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండా గుండు మోడి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దందరేచినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, బయల్గాడి పోరూరికి స్కూటరు మీదొస్తివి, పానీపూరి బండి పెట్టి మము పాగల్ చేస్తివి, బజ్జి మిర్చి పకోడితో బండి నడుపుతుంటివి, సమోసాలు అమ్మి మా సంపద దోస్తుంటివి, జిలేబీలు అమ్మి జిందగి ఖరాబు చేస్తివి, జిలేబీలు అమ్మి జిందగి ఖరాబు చేస్తివి, స్వీట్ హౌజులు కట్టి మాకు రోగము తెప్పిస్తివి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దందరేచినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఈ పాట పాడినందుకు పోలీసులు కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున క్రాంతిదళ పృథ్వీరాజన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచినప్పుడు అందరి మద్దతు ఇచ్చి పోరాటానికి ముందుండి నడిపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ మీదకి వచ్చి ఎవరైనా సరే, నిన్న మన ఒక ఆయన చెప్పిండు తెలంగాణ మీ ఏజాగిరాని, వీళ్ళందరికీ చెప్తా ఉన్నాం, మార్వాడీల సమస్య అనేది అది దోపిడీ సమస్య. దోపిడీ ఉన్నంత కాలం తెలంగాణ తిరుగుబాటు చేస్తూనే ఉంటది. ఉద్యమాలకు దూడు పోసినటువంటి గడ్డ తెలంగాణ నేల. ఎవరు తప్పేసినా ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. ఉద్యమం ద్వారానే సమస్యలు పరిష్కార దిశగా మేమందరం ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, యుద్ధం నేర్పిన తెలంగాణ పోరాటాన్ని చూస్తారా, ఆ తల్లి ఓడిల చేరి బిడ్డల అవమానం చేస్తారా, మా మట్టి పలుకు కోటి గొంతుల విప్లవాన్ని చూస్తారా, మా అస్తిత్వాన్ని పేరు వెడితే ప్రతిఫలమును గంటారా, మా యాసను మా భాషను మా బతుకునెక్కిరిస్తారా, మా సంస్కృతిని శ్రమ వృత్తుల చేతులు చేస్తారా. అరే యుద్ధం, అరే యుద్ధం, యుద్ధం నేర్పిన తెలంగాణ పోరాటాన్ని చూస్తారా, ఆ తల్లి ఓడిల చేరి బిడ్డల అవమానం చేస్తారా, కన్నా బిడ్డల దానామిచ్చి తెచ్చుకున్న రాష్ట్రము, అమరులైన ఇళ్లలోన అందనిది శోకము, ఆకలి మంటలతోన గతం గడిచెను తెలంగాణము, పొడిచబొద్దు మీద పుట్టి గద్దారన్న గానము, మా చరిత్రని తెలవకుండా అజ్ఞానపు మాటలు, నిజము తెలుసుకొని కదిలినారు తెలంగాణ బిడ్డలు. యుద్ధం, అరే యుద్ధం, యుద్ధం నేర్పిన తెలంగాణ పోరాటాన్ని చూస్తారా, ఆ తల్లి ఓడిల చేరి బిడ్డల అవమానం చేస్తారా. ఈ తెలంగాణ గడ్డని ఎవరు అవమానపరిచినా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి తిరుగుబాటు చేస్తామని పిలుపునిస్తూ, రాబోయే భవిష్యత్ తరాలను రేపు నుంచి జరిగే కార్యక్రమాలను పృథ్వీరాజన్న తీసుకున్నటువంటి ఏ కార్యక్రమానికైనా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రమేష్. ఈ గడ్డ, ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొట్లాడిన ఎవరిని కూడా ఈ గడ్డ మర్చిపోదు. అందుకనే పిలిచినాం, అందరినీ గుర్తుపెట్టుకొని మరీ పిలిచినాం ఒక్కొక్కరిని. వాళ్ళకు జరిగిన అవమానం కాదు అది, వాళ్ళ వ్యక్తిగతంగా చేసిన పని కాదు అది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించే పోరాటంలో
వాళ్ళ మీద పడ్డ ప్రతి దెబ్బ కావచ్చు, అవమానకరంగా మాట్లాడిన ప్రతి మాటను ఈ గడ్డ మర్చిపోదు. వాళ్లకు శాస్తి జరుగుతుంది. జరిగేదాకా ఊకునే సమస్యనే లేదు. మా సంధ్యక్క వేదిక మీద రావాల్సిన కోరుతా, సౌరాక్క కూడా వచ్చింది. ఇప్పుడు మా నరసింహాచారణ వాళ్ళ కులాలు ఎట్లా నష్టపోయినాయి, ఆ మార్వాడీల దోపిడికి ఎట్లా బలైనాయి, ఆత్మహత్యలు ఎట్లా జరుగుతున్నాయి, ఈ విషయాలు క్లుప్తంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపకులు పృథ్వీరాజ్ అన్నకు, మన తల్లి వెలుగు అధినేత రగన్నకు, మన కాలో సీనన్నకు, తెలంగాణ శ్యామ్ గారికి, విమలక్కకు, ఇక్కడ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నలకి, పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మార్వాడి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు పల్లెటూళ్ళల్లో కానీ పట్టణాలలో కానీ కుల వృత్తులు చేసుకునే వాళ్ళ పుట్టలు కొడతా ఉన్నారు. ఈ రాజస్థాన్ నుంచి, కలకత్తా నుంచి వచ్చి, కలకత్తా నుంచి బెంగాల్ వాళ్ళు, రాజస్థాన్ నుంచి రాజస్థాన్ వాళ్ళు వచ్చి మండల కేంద్రాలలో 2000, 1500 ఉన్న సెటర్ కిరాయిలు విపరీతమైన అడ్వాన్సులు ఇస్తూ కిరాయిలు పెంచి డోనెంబర్ మాల్ అమ్ముతూ కూళ్ళు లేకుండా ఇస్తున్న సమయంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారులు, ఈ కార్పెంటర్ వృత్తి చేసేటువంటి వాళ్ళయి, పద్మశాలులయి, ఈ బ్యాంగి స్టోర్ వాళ్ళయి, మొబైల్ షాప్ వాళ్ళయి, టీ స్టాల్ల వాళ్ళయి, కిరాణ్ షాప్ల వాళ్ళయి వీళ్ళు పొట్టలు కొడతా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల వాళ్ళకి ఎక్కడ కూడా అడ్డంకి లేరు. ఇక్కడ ఉన్నటువంటి పుట్టి పెరిగిన కుల వృత్తి వాళ్లకు ఈ రాజస్థాన్ వాళ్ళు, కలకత్తా వాళ్ళు అడ్డంకిగా మారినరు, ఆత్మహత్యలకు కారణమవుతుర్రు అని చెప్పేసి అప్పట్లో కానుకుంటా వీరాచార్య అని చెప్పేసి పాటలు రాసిండు. జంగుపాదాదు, సాయి చందు వాళ్ళు పాటలు పాడిరు, యూట్యూబ్ లో కొట్టిన వస్తాయి. అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది. కానీ అప్పుడు ఈ యూట్యూబ్ ఛానళ్ళు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి సీడీ ప్లేయర్లు గ్రామ గ్రామానికి తీసుకెళ్లలేకపోయినాం, పంచలేకపోయినాం. పోయిన సంవత్సరం మోన్నా మార్కెట్ లో దాడి జరిగిన తర్వాత ఉద్యమం ఉధృతమైతే ఉన్న సమయంలో పోలీసు వాళ్ళ నిర్బంధాలు, రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్లు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ సంఘటన జరిగిన పృథ్వీరాజ్ అన్న వాళ్ళు వెళ్తా ఉన్నారు, అక్కడ అడ్డుకుంటా ఉన్నారు, మన వాళ్ళకి న్యాయం చేస్తా ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళతోని నష్టం ఏందే మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి కానీ, ఇక్కడ పుట్టి పెరిగిన కులస్తులకు కానీ. సికింద్రాబాద్ జనరల్ బజార్ పాట్ మార్కెట్ అని ఉంటది, సికింద్రాబాద్ జనరల్ బజార్ అని ఉంటది. కొన్ని టన్నుల కొద్ది వెండి వ్యాపారం జీరో దండల్, ఎలాంటి బిల్లులు లేకుండా తెల్ల పేపర్ల పైన రాసిచ్చి కింటల్ల కొద్ది బంగారం వ్యాపారం నడుస్తా ఉంది. ఎలాంటి బిల్లులు, ట్యాక్సీలు ఎట్టకపోతే ప్రభుత్వానికి నష్టమా కాదా? వాళ్ళని పట్టించుకునేటోళ్ళు లేడెవ్వడు, వాళ్ళ పైన కేసులు రావు. వాళ్ళకి రాజకీయ పార్టీల నాయకులు అండ ఉంటది. ఎందుకోసం అంటే వాళ్ళు గుడ్ విల్ ఇస్తారు, వీళ్ళకు చందాలు ఇస్తారు. కాబట్టి రాజకీయ పార్టీ నాయకుల అండ వీళ్ళకు ఉన్నది. చార్ కమాన్ ఉంటది, చార్ కమాన్ లో కూడా ఈ రాజస్థాన్ నుంచి, కలకత్తా నుంచి వచ్చినటువంటి వాళ్ళు టన్నుల కొద్ది వెండి బంగారం వ్యాపారాలు నడుస్తా ఉన్నాయి, ఎలాంటి బిల్లు లేకుండా. మొన్న బేగం బజార్లో కోవాడకెళ్ళేమో ఇచ్చిరట గోల్డ్ ప్లాక్ డూప్లికేట్ సిగరెట్లు, జీలకర్ర, లవంగాలు, సజ్జనార్ సార్ మొన్న దొరకబట్టిండు. ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఈ రాజస్థాని వాళ్లకు అండగా ఉండడానిక, ఈ రాజస్థాని వాళ్లకు కిరీటం పెట్టి అందరాలు ఎక్కించడానిక. వనపర్తి దగ్గర ఒక రాజస్థాని వాడు
బంగారం కమ్మలు సప్లై చేసే వాటి దగ్గర ఉద్దర తీసుకొని డబ్బులు ఇస్తారమ్మని చెప్పి డబ్బులు ఇచ్చిన తర్వాత రాజస్థాన్ వాళ్ళకు సుపారీ ఇచ్చి ఫ్లైట్ లో పిలిపించి చంపేయడం జరిగింది. 1 కిలో బంగారం తీసుకొని కేసు అయింది, జైలు కోయిండి వచ్చిండు, మళ్ళీ షాపు నడిపించుకుంటూనే ఉన్నాడు బిజినెపల్లిలో. యాదగిరి గుట్టలో రాజస్థాన్ వాళ్ళు గరీబోళ్ళ పైసలు 49 కోట్ల రూపాయలు ఎత్తుకొని పారిపోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతరి పట్టణంలో రైలు పెట్టి వాళ్ళ వెండి బంగారాలు ఎత్తుకొని పారిపోవడం జరిగింది. ఇదే రాజస్థాన్ వాళ్ళు. గోదావరి కడిలో పారిపోవడం జరిగింది. ఇక్కడ జైవిరిగుట్టలో పారిపోవడం జరిగింది. మేడ్చల్లో వీళ్ళందరికీ ఎవరు నష్టపరిహారం కట్టిస్తారు? ఇక్కడ నష్టపోయిన వాళ్లకు. మంచితంగా చేసుకుంటునే వాళ్ళు ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు, వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. మండల కేంద్రాలలో షాపులు పెట్టొద్దు, పొట్టలు కొట్టకూడదు అంటా ఉన్నాం. పోయిన సంవత్సరం మార్వాడి ఉద్యమం నడుస్తున్న సమయంలో కామారెడ్డి దగ్గర ఒక చీపురు గట్టనేమో ఆడబెట్టిరు. ఇక్కడ నుండి పోయి కొంతమంది చీపురు గట్ట షాప్ ముందర తగిలబడుతుందా మార్వాడి దుకాణం అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్లు పెట్టి స్వర్ణకారులను అరెస్ట్ చేసిరు. అక్కడ స్వర్ణకారులు పోయింది లేదు, షాప్ ఆడబెట్టింది లేదు, షాప్ లో ఒక అట్టముక్క కూడా కాలిపోయింది లేదు. బయట ఊడ్చే చీపురు గట్టనేమో అంటూ పెట్టిరట వాళ్ళు. కక్ష కట్టి ఏమన్నంటే రాజస్థాన్ వాళ్ళు హిందువులు, మీరు హిందూ వ్యతిరేకలు, మేం పక్కా హిందువులం, పొద్దున్న లేస్తే పూజ చేసుకుంటాం, పూజ చేసుకొని బయటకు వెళ్ళాం. హిందువులైనంత మాత్రాన ఇక్కడ పుట్టి పెరిగినటువంటి హిందువుల పుట్టలు కొడతా ఉంటే చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పల్లెటూళ్ళల్లో ఉన్న ముస్లింలు మేము కలిసి ఉంటాం, వాళ్ళకు మాకు ఎక్కడ శత్రుత్వం లేదు, అన్నదమ్ముల్లా ఉంటాం. ఎవడో ఒక రోహింగ్యానో ఎవడో వచ్చి అరాచకాలు చేస్తా ఉంటే వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటది, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటది. రోహింగ్యాలను పట్టుకోండి, లోపల వేయండి, జైల్లోకి వెళ్ళి బయటకు వదలకండి. మండల కేంద్రాలలో రాజస్థాన్కి వెళ్ళి వీళ్ళు వచ్చి లక్షల రూపాయల అడ్వాన్సులు ఇచ్చి 1000 కిరాయిలు ఇవ్వడం వల్ల ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కుల వృత్తులు నడవక, పిల్లలను నడపలేక, స్కూల్ ఫీజులు కట్టలేక, ఇండ్ల కిరాయిలు కట్టలేక, షాప్ల కిరాయిలు కట్టలేక, పూట గడవడమే కష్టం ఉండి పిల్లలకు బట్టలు తేవడం చేతగాక అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కువ కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాజస్థాన్ వాళ్ళకి ధీటుగా బతకాలి ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తి వాళ్ళు. ఏం చేయాలి ప్రభుత్వాలు? అరే ఏదో మార్వాడి ఉద్యమం నడుస్తుంది, వీళ్ళకి పనులు నడుస్తలేవంట, వీళ్లకు ఏం చేయాలని చెప్పి చర్చలు జరిపి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కులవృత్తులను గుర్తించి వాళ్ళకు పావులా వడ్డీకి రుణాలు ఇచ్చారు, సబ్సిడీ రుణాలు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రుణాలు ఇస్తే చాలా మంది బాగుపడ్డప్పుడు కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు కిరాణా షాపులు పెట్టుకున్నారు, టెంట్ హౌజులు పెట్టుకున్న వాళ్ళు టెంట్ హౌజులు పెట్టుకున్నారు, ఆటోలు తెచ్చుకున్న వాళ్ళు ఆటోలు తెచ్చుకున్నారు. సోమరిపోతులను తయారు చేసే పథకాలు పెట్టొద్దు అంటున్నాం. బ్యాంకుల ద్వారా మధ్యలో ప్రభుత్వం షూరిటీగా ఉండి ఈ కులవృత్తి వాళ్లకు మీరు రుణాలు ఇవ్వండి, పావుల వడ్డీకి 20 లక్షల నుంచి ఒక 50 లక్షల వరకు, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వాళ్ళు నెల నెల పని చేసుకొని సంపాదించుకొని బ్యాంకు కడతారు అని చెప్పేసి రుణాలు ఇప్పాలని చెప్తా ఉన్నాం. పుణ్యానికి పథకాలు ఇవ్వమంటలే, దళిత బంధులాగానో బీసీ బంధులాగానో ఇచ్చి దానం ఇచ్చినట్టు బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వమంటలే. బ్యాంకులకు మధ్యవర్తిత్వం వహించి ప్రభుత్వాలు రుణాలు ఇప్పిస్తే మన పిల్లలు కూడా వ్యాపారవేత్తలు తయారవుతారు, బిజినెస్ మ్యాన్లు తయారవుతారు, మంచి వ్యాపారాలు చేస్తారు, కుల వృత్తులు డెవలప్ చేసుకుంటారు. ఎంఎస్ఎంఈ స్కీమ్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ ద్వారా కోట్ల రూపాయల రుణాలు వస్తాయి. ఎవరు వాడుకుంటున్నవి? ఈ రోహింగ్యాల వాళ్ళ వీళ్ళ ఆధార్ కార్డులు పాన్ కార్డులు పెట్టి ఈ మలబార్ గోల్డ్ లాంటి వాళ్ళు
ఎంఎస్ఎంఈ పథకాలు, స్కీమ్లు కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు వాడుకుంటా ఉన్నారు. ఎంఎస్ఎంఈ స్కీమ్ లోన్లు ఎవరికి? ఇక్కడ పుట్టి పెరిగినటువంటి లోకల్ కులవృత్తిదారులకు, లోకల్ వ్యాపారస్తులకు ఇచ్చినట్టయితే వ్యాపారవేత్తలు తయారవుతారు, ప్రభుత్వానికి ట్యాక్సీలు కడతారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పొద్దున్న నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం హైదరాబాద్ లో ఈ మీటింగులు పెట్టుకోవడం కాకుండా ఇక్కడ నుండి కరెక్ట్ సంవత్సరం అయింది కాబట్టి జిల్లా కేంద్రాలలో మీటింగులు ఏర్పాటు చేయండి. ఒక్కొక్క జిల్లా తీసుకోండి, అక్కడికి ప్రతి ఒక్క కులవృత్తి వాళ్ళను, పద్మశాలీలను, స్వర్ణకారులను, కార్పెంటర్ సోదరులను, మొబైల్ షాప్ వాళ్ళను, లోకల్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులను, కిరాణా షాప్ వాళ్ళను పిలిచే బాధ్యత, అక్కడికి రప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు తప్పకుండా అక్కడ పాల్గొని అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తి వాళ్ళని కాపాడండి. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ దగ్గరనే వస్తువులు తయారు చేయించుకోండి. మీరు దయచేసి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు సెటల్ కిరాయిలకు ఇవ్వకండి, వాళ్ళని ప్రోత్సహించకండి. మన సంపాదన తీసుకుపోయి రాజస్థాన్ రాష్ట్రంలో పెట్టే విధంగా చేయకండి. మేము మీకు భరోసాగా ఉంటాం, కొత్త వాళ్ళు ఎవ్వరు కూడా రాకుండా చూస్తాం అని చెప్పేసి ఒక భరోసాని ఇవ్వండి. ఒక చైతన్యం మనోళ్ళకు కూడా, ఒక ధైర్యం వస్తుంది. మనోళ్ళకు కూడా లోకల్లో ఉన్న వాళ్ళ దగ్గర, కులవృత్తుల వాళ్ళ దగ్గర పని చేయించుకోమని చెప్పి ఒక అడ్వర్టైజ్ చేసినట్టు అవుతుంది, మనం ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీడియా మిత్రులకు కానీ మీలాంటి వాళ్ళకు కానీ రుణపడి ఉంటారు. ఇది గ్రామ స్థాయికి వెళ్ళాలి, జిల్లాల స్థాయిల నుండి, అప్పుడే చైతన్యం అవుతుంది. లేకపోతే అంతే అప్పుడప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఏదో మీటింగ్ పెడతారు, వదిలేస్తారు అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఇది జిల్లాల వారికి ప్రతి జిల్లా కేంద్రంలో మనం రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. అక్కడికి ప్రతి ఒక్కరిని కూడా, ఒక్కరికి నష్టం లేదన్నా, కిరాణా షాపులకు, బట్టల షాపులకు, మొబైల్ షాపులకు, బ్యాంక్ స్టోర్లకు, హార్డ్వేర్ షాపులకు, ప్లైవుడ్ షాపులకు, టీ పాయింట్లకు, టిఫిన్ సెంటర్ వాళ్ళకు, ప్రతి ఒక్కరికి వీళ్ళు అడ్డంకే ఉన్నారు. వాళ్ళ పోటీ తత్వం అంటే వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉంది, 2 నెంబర్ మాల్ ఉంది. మన వాళ్ళ దగ్గర 2 నెంబర్ మాల్ లేదు, పెట్టుబడి లేదు. కాబట్టి మన వాళ్ళు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఇట్టి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విమలక్కకు కూడా నేను చెప్తా ఉన్నా, విశ్వకర్మల కోసం గతంలో కూడా పాట పాడి రక్క ఈ మార్వాడి ఉద్యమం పైన కూడా పాట పాడి లోకల్లో పుట్టి పెరిగినటువంటి కార్పెంటర్ల దగ్గర, స్వర్ణకారుల దగ్గర, పద్మశాలుల దగ్గర, ఇక్కడ కిరాణా షాప్ వాళ్ళ దగ్గర కొని వీళ్ళని బతికించండి అని చెప్పేసి ఒక చైతన్యంలా పాట పాడి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటాం. అక్క నరసింహన తప్పకుండా ఇది కింది దాకా క్షేత్రస్థాయి దాకా పోతున్నాము. కానీ ఒక దగ్గర ఒక సమూహం సమీకరణ జరిగే టైంలోనే పోలీసులు, ప్రభుత్వం మీద పడి ఆ వ్యాపారస్తులు, లోకల్ వ్యాపారస్తులను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఎవరిని అడిగి రాణిస్తలేరు. కానీ అయినా కానీ ఇప్పుడు మేము విద్య మీద మండల స్థాయిలో పెట్టి పోతా ఉన్నాం. కింద మీటింగ్ పోయినప్పుడు ఈ అంశం కూడా మాట్లాడుతున్నాం. వర్తక సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇవి అట్లనే మా మీటింగ్లకు వచ్చినటువంటి ఇప్పుడు గిరిధరాచార్య మాట్లాడాల్సింది కోరుతున్నా. దానికన్నా ముందు తెలంగాణ భారతదేశ ఆదివాసీ అస్తిత్వ నిలయమైనటువంటి ఆద్య కళ రూపశిల్పి, ఒక 50 ఏళ్ల నుంచి ఈ భారతదేశ ఆదివాసీ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి జయతిరి తిరుమలరావు సార్ గారు వచ్చిన ప్రొఫెసర్ సార్ని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాను.